ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, బాబాలు పరిగెడుతున్నారు. ఇది తీయర్రా. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయి చందన్ దులాల. సో ఇప్పుడే మీరు చూసుంటారు చాలా పరిగెట్టాం మనం. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక డెస్టినేషన్కి వెళ్తున్నాం. దాని పేరే చిత్రకోట అనమాట. మామూలు ఎప్పుడు లాగే కాబట్టి ఫ్రెండ్స్తో ట్రిప్ అండి ఇది. ఎప్పుడు లేట్ చూడండి. వీఆర్ ఆల్వేస్ లేట్ కామర్స్. సో మనం టికెట్స్ అయితే తీసేసాం. కాకపోతే ఏంటంటే మనం జనరల్లో వెళ్తున్నాం ఇప్పుడు. దిస్ ఇస్ బడ్జెట్ ట్రిప్ మర్చిపోకండి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాయి చందన్ దులాల. చూడండి ఫ్రెండ్స్, పాపం మావాడు పేరెంట్స్ని ఎలా ఒప్పిస్తున్నాడు, పాపం ఇబ్బందులు పడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మా ఊళ్ళో ఎంత ఎంజాయ్ చేస్తున్నాం. చిల్ గైస్. ఇప్పుడు ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేద్దాం. వీడి పేరు సూర్య, వీడి పేరు షమీర్, వీడి పేరు సంతోష్. అలెన్ ఆడెప్పుడు మీకు తెలిసింది మొహం దాచేస్తాడు. తిరుపతి అండ్ శశాంక్ అండ్ అక్కడ ఉన్నది నరేష్ గడు. అప్పుడే స్లీప్ వేసేస్తున్నాడు దరిద్రుడు. ఓకే ఫ్రెండ్స్. అంకుల్ మీకెప్పుడు చెప్పాడు అంకుల్? అంటే మీకు ఎప్పుడు చెప్పాడు? మేము ముందే చెప్పాము అంకుల్ నరేష్కి. ఇప్పుడే చెప్పాడు. ఇప్పుడే అంటే 8 గంటలకి అంటే వైవా అయ్యింది అంకుల్ ఈరోజు. అది ఈరోజు వైవా అయ్యింది, ప్రాజెక్ట్ సబ్మిషన్ ఈరోజే. అవును అంకుల్, చెప్పాలి అంకుల్. గైస్ తెల్లర్ అయిపోయింది. మేము ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాం కూడా. కానీ చలి మాత్రం పీక్స్ అమ్మ. అసలు మొత్తం సామాన్లన్నీ వణికిపోతున్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చలి ఉంటుంది. అంటే సమ్మర్లో వెళ్తున్నాం కదా అనేసి అనుకుంటే ఇటువైపు మాత్రం పీక్స్లో ఉంచాలి. ఫైనలీ ఆఫ్టర్ ఒక 7 hours అనమాట ట్రైన్. ఇప్పుడు మనం వచ్చేసాం తిరుపతి వచ్చా అనమాట జగదల్పూర్. మీకు స్టేషన్ ఓవర్వ్యూ అన్నీ చూపిస్తాను. సో జగదల్పూర్ నుంచి మనం ఇంకొక 100 kilometers కానీ ఒక 150 kilometers కానీ వెళ్ళాలి చిత్రకూట్కి. సో చూద్దాం, మనకి ఏదైనా బయట ఏదైనా వెహికల్ దొరుకుతుందేమో అన్నీ చూద్దాం. ఇప్పుడు మీకు మొత్తం స్టేషన్ చూపిస్తా. కొంచెం పెద్దగానే ఉంది స్టేషన్. మార్నింగ్ వెళ్దామంటే అదే మార్నింగ్ వరకు ఉందామంటే 2 days నుంచి మొత్తం తీసుకున్నాను. 3 days ప్యాకేజ్ అవుతుంది. మా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా బేరాలు మాట్లాడేస్తున్నారు. చెత్తకూట్రా చెత్తకర్రా 2 కన్ఫర్మ్ చూడాల్సినరా. ఇది దగ్గరలో దగ్గర చూపిస్తారా. ఫైనల్గా ఇదైతే మన కార్ అనమాట. మనడు చూడండి ముందే దూరేస్తున్నాడు. సో ఇది కార్. ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తాం. దిస్ ఇస్ దంతేశ్వరి టెంపుల్ అంట. మన స్నానాలు ఏం చేయలేదు గట్టి లోపలికి వెళ్ళలేకపోతున్నాం. ఇది వచ్చేసరికి ఏదో లేక్ అంట ఫ్రెండ్స్. హిందీ మీకు వస్తే చదువుకోండి. ఏదో లేక్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మొత్తం బాగానే మాట్లాడాం. ప్యాకేజ్ అయితే అరౌండ్ 3,100కి ఆ లేక్ ఒకటే 2 temples ఇంకొక 2 వాటర్ ఫాల్స్ ఒక సఫారీకి తీసుకెళ్తాను అన్నారు.
మరి తీసుకెళ్తారా చూద్దాం. ఎస్, తీసుకెళ్తారు. యా, తీసుకెళ్తారని మన శశాంక్ గడు అంటున్నాడు. తీసుకెళ్లారా లేదా మీరు కామెంట్ చేయండి. ఇప్పుడే తెలిసింది లేక్ పేరు అయితే దల్పత్ సాగర్ లేక్ అంట. సో మనం ఇప్పుడు లేక్ ఓవర్ వ్యూ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి ఇప్పుడు లాగ్ చేస్తున్నాడు. మన సూర్యగడ్ చూడండి గింబల్ సెట్ చేస్తున్నాడు. మనం అడిగినప్పుడు మాత్రం గింబల్ తీయడు దరిద్రుడు. ఈ ప్లేస్ వచ్చేసరికి అందరూ యోగా ఇవన్నీ చేసుకుంటున్నారనమాట. మనం వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు, బట్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తున్నాను. ఏదో రకరకాల యోగాలు చేసుకుంటున్నారు. అండ్ ఇది కొంచెం ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. మనం టిఫిన్ తినడానికి వచ్చాం. మొత్తం ఎక్కడ చూసిన రెడ్గా ఉంది. రెడ్ అంటే మీరు ఇక్కేదా అనుకుంటారు. మొత్తం అంతా గుట్కాలే వీటితోనే అన్న. ఇప్పుడే మనం ఫుడ్ అయితే తినేసాం అనమాట. సో మన రివ్యూ ఎలా ఇస్తామో చూడండి ఒకసారి. ఫుడ్ అయితే యావరేజ్, మరి ది బెస్ట్ అని చెప్పలేము. ఇప్పుడు మన శశాంక్ ఇస్తాడు రివ్యూ. సాంబార్ అయితే బాగానే ఉంది, ఇడ్లీ పర్లే, మసాలా దోశ పర్లే, 70% ఇవ్వచ్చు 100కి. ఓకే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసరికి టెరాడ్గర్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. ఇదైతే మన టికెట్ అనమాట. 250 + 250, ఎందుకంటే 250 ఎంట్రీకి, ఇంకో 250 ఏమొచ్చి యానిమల్స్ని సంరక్షించడానికి అనమాట. అండ్ ఇదే ఎంట్రన్స్. చూడండి, మా వాళ్ళు యానిమల్స్ కన్నా ఎక్కువ బిహేవ్ చేస్తున్నారు. ఇదిగోండి, ఎవ్రీవన్ ఈజ్ అన్ యానిమల్ హియర్. ఇప్పుడే వచ్చే మనం మన న్యూ వాటర్ ఫాల్స్ ట్రీట్ ఆగారంట. చూడండి ఎంత బాగుందో. ఆ స్టెప్స్ చూడండి, ఆ స్టెప్స్లో వచ్చే వాటర్ చూడండి. వ్యూ, వాటర్ ఫాల్ వ్యూ. వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. అండ్ మీరైతే ఖచ్చితంగా రావాలి. వాటర్ ఫాల్ అయితే తోపు అనమాట. అసలు వ్యూస్ ఒక్కొక్కటి మేము మెట్లు దిగుతా అంటే మా అదృష్టం కొలిది నిన్నే వర్షం పడిందంట. సో వాటర్ కూడా కొంచెం ఫ్లో బాగుంది. లేకపోతే మేలో ఎక్కడ ఉంటే వాటర్ చెప్పండి. సో ఈవెన్ మై ఐఫోన్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ ఫర్ వాయిస్ వీఆర్ హ్యావింగ్ మైక్ యూ. వాటర్ ఫాల్స్. అండ్ ఇలా వచ్చేసరికి ఇది ఇంకో వాటర్ ఫాల్స్. సో చూడండి, మీరు చూడగలుస్తారు అనుకుంటున్నా. చాలా కిందకు ఉంది. మనం మధ్యలో ఉన్నాం, అటు కాక ఇటు కాక మధ్యలో ఉన్నాం అనమాట. సో చూడండి, మా వాళ్ళందరూ ఫోటోలు తీసేస్తున్నారు ఊరికే. అండ్ వాటర్ ఫాల్స్ అయితే మాత్రం ది బెస్ట్ అండి. ఎట్టి పరిస్థితిలో గైస్ ప్లీజ్ డోంట్ మిస్ దిస్. అసలు నాకు చాలా నచ్చేసింది వాటర్ ఫాల్స్ అయితే. సో ఇంకోసారి ఎప్పుడైనా ఖచ్చితంగా వద్దాం, ఒక రోజంతా ఇక్కడే స్టే చేద్దాం. ఓకే, ఫైనల్గా ఇప్పుడే టిట్టాగర్ వాటర్ ఫాల్స్ అయిపోయింది. సో వెళ్ళిపోతున్నాం అనమాట. వాడు చూడండి, బట్టలు కూడా వేసుకోకుండా ఎలా చూస్తున్నాడు. పోలీస్ ట్రైనింగ్లో అవుతున్నాయి ఫ్రెండ్స్. పోలీసులు ట్రైనింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? బ్యాంబూ రాఫ్టింగ్కి వెళ్తున్నాం. సో బ్యాంబూ రాఫ్టింగ్ అంటే అది రాఫ్ట్స్ అనే బ్యాంబూతో తయారు చేస్తారు. సో దాన్ని మనం ఎక్కి 300 మీటర్లు దాని మీద అలా
తొక్కుకుంటా పోతాం. తొక్కడం కాదు, అదే స్లైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్లైడ్ కాదు, రో చేసుకుంటూ వెళ్ళాలి. రోలింగ్ చేసుకుని పిచ్ చేసుకుని. బీయింగ్ ఇన్ నావల్ ఆర్కిటెక్ట్స్ విల్ టెల్ యూ ద సైన్స్ బిహైండ్ ద డ్రాఫ్ట్. లెట్స్ గో. ఈ బురద నీటిలో మనం ఇప్పుడు కయాకింగ్ చేయబోతున్నాం. చూడండి, నువ్వు నాది నేను నీకు చేస్తా. కయాకింగ్కి వెళ్తున్నాం. మనకి ఇదే రో ఇవ్వననేసి అన్నాడు. ఏం చేస్తాం చెప్పండి, మొత్తం స్కామ్ వేస్తారు ఇక్కడ ఒకరు. సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోండి. వీఆర్ ఎక్స్పీరియన్స్, వీఆర్ నావల్ ఆర్కిటెక్ట్స్ అని ఇవ్వలేదు అది, చూసుకోండి. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఫ్రెండ్స్, ఫైనలీ చిత్రకూట అయితే వచ్చేసాం. వాటర్ ఫ్లో అయితే ఈరోజు కొంచెం బాగుంది. సో కిందకి దిగి బోట్ రైడ్ అనేది చేసేస్తాం. అండ్ కొంచెం ఎండ కూడా బాగానే గట్టిగా ఉంది. ఎండ ఉంది, వాటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో మీకు 1 minute చూపించేస్తాను మీకు మొత్తం ఫ్రమ్ ద టాప్. ఫ్రెండ్స్ చూడండి, మీరు చూస్తున్నారు కుక్కలు కూడా ఎలా ఎత్తుకొని తీసుకెళ్తాను చిత్రకూట వాటర్ ఫాల్స్. అది పాపం వదిలితే వెళ్ళిపోతాను బాబు, నన్ను వదిలే అంటుంది. మొత్తానికి 10 సీటర్ అనేసి మనం మాట్లాడుకున్నాం. అండ్ 500 అయిపోయింది. అండ్ అందరం చూడండి ఎలా జాకెట్స్ వేసుకుంటున్నారు. సూర్యగడ ఓవరాక్షన్ చేస్తున్నాడు, ఆడికే జాకెట్ అన్నట్టు. అది ఊడిపోద్ది, ఇద్దరం వదిలేదు. జలకాలాటలలో ఇప్పుడైతే మీరు బ్యూటిఫుల్ సన్సెట్ చూడొచ్చు. అండ్ మనమైతే వచ్చేసాం అనమాట రైల్వే స్టేషన్. చాలా అసలు మిస్ అయిపోతాను ట్రైన్ కన్నా మనం ముందు వచ్చేసాం. అండ్ మన వాళ్ళు చూడండి డ్రెస్సులు మార్చేసుకుంటున్నారు. అండ్ ఫైనల్లీ మనం కూడా మార్చేసుకున్నాం. సాంప్రదాయిని సుప్పిని సుద్ద